తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు, అదే రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుండడంతో రాష్ట్ర రాజధానిలోని గాంధీ భవన్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గాంధీ భవన్ ఆవరణంలో వెలిసిన భారీ ఫ్లెక్సీలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దమ్మున్న మునగాడు రేవంత్ రెడ్డి అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 2028లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది, రాసి పెట్టుకొని అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు రేవంత్ రెడ్డి అభిమానులు. కౌంటింగ్ కేంద్రాల నుండి వస్తున్న ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా దూసుకుపోతుండడంతో శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. మరి కాసేపట్లో టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో గాంధీ భవన్లో విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి. ఇక అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటడంతో కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాల్లో మునిగిపోయారు. 2028 అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే నాంది అని కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.